ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః. నిన్న మనం రమణులు పిల్లలు వాళ్ళు అందరూ కూడా ఆయన తపస్సు చేసుకుంటూ ధ్యానంలోకి వెళ్ళిపోతే అల్లరి చేస్తున్నారు, రాళ్లతోటి కొడుతున్నారు అని చెప్పి పాతాళలింగం దగ్గర లోపల గుహలోకి వెళ్ళిపోయారు. పాతాళలింగం అసలు పగలు మిట్ట మధ్యాహ్నం 12 గంటలకి వెళ్ళి చూస్తేనే కటిక చీకటిగా ఉంటుంది. లోపల ఏముందో ఎవ్వరికీ తెలిసేది కాదు, అడుగు కూడా పెట్టేవారు కాదు. అందుకని ఆ చీకటి గుహలోకి ఈయన వెళ్ళారు అంటే అసలు అది ఎలా ఉంది అనేది మనం ఒకసారి తెలుసుకుందాం. లోపలంతా డొంకల్లోకి వెళ్ళి ఆ పాతాళలింగం ఉన్న చోట వెనకాలకి కూర్చున్నారు. ఈయన కూర్చుని పద్మాసనం వేసుకుని మళ్ళీ సమాధిలోకి జారిపోయారు. అక్కడ చీకటిగా ఉండి పొదలు అవి ఉన్నాయి, ముళ్ళు అవి ఉన్నాయంటే సర్వసాధారణంగా ఈ తేళ్ళు, జర్రులు, ఒక రకమైన కీటకాలు, అటువంటి ఆ కీటకాల పిల్లల వంతు అయిపోతుంది కదండి. అవి చూసాయి. చాలా రోజుల తర్వాత ఒక ప్రాణి అక్కడికి వచ్చి ఉంది అనేసరికి ఇంకా ఇప్పుడు మా వంతు అనుకున్నాయి. జర్రులు కూడా పెద్ద పెద్ద జర్రులు, పేరంటాల జర్రులని మీరు చూసే ఉంటారు. పెద్ద పెద్ద జర్రులు ఉంటాయి. మన మధ్యవేలు నుంచి అరచేయి మొత్తం అయ్యి వాచి పెట్టుకుంటాను చూసారు, అంతవరకు కూడా ఉంటాయి. అవి పెద్ద పెద్ద జర్రులు చూడడానికి కూడా మన వేలంత వెడల్పుగా ఉండి చాలా పెద్దగా ఉంటాయి. పేరంటాల జర్రులు అంటారు. అసలు సర్వసాధారణంగా జర్రులు ఇంట్లోకి వస్తే చంపకూడదు, పసుపు కుంకుమ వేస్తే ఆగిపోతాయి, అవి ఎక్కడికి కదలకుండాను వాటిని తీసి బయటపడేయాలి అంటారు. కానీ ఈ రోజుల్లో అంత ధైర్యంగా పసుపు కుంకుమ రెడీగా పెట్టుకుని ఎక్కడుంటాయో వెతుక్కోవాలి. ఓ పేరంటాలు వచ్చిందంటే పసుపు కుంకుమ కొత్తది కొనుక్కోవడమే అవుతుంది చాలామంది ఇళ్లలో. కాబట్టి అపార్ట్మెంట్లో వచ్చిన ఈ కాలం పిల్లల్లో అయితే అలాగే ఉంటుంది. ఈ పేరంటాల జర్రులు అంటారు. ఇంత జర్రులు ఉంటాయి. ఆ జర్రులు, విషక్రిములు, తేళ్ళు ఇవన్నీ కూడా ఆయన కూర్చుని ఉన్నారు కదా, కింద ఆయన తొడల కిందకి చేరిపోయాయి. చేరితే ఆ తొడలు కొరికేస్తే పాపం మొక్కలు ఊడిపోయి కింద పడిపోతే అందులోంచి నెత్తురుధార కింద పడిపోయి ఆ నెత్తురంతా అట్టలు కట్టేసింది. పురుగులు ఆయన తొడల్లోకి చేరిపోయి కొరికేసి ఎముకల దాకా వెళ్ళిపోయి తినేస్తూ ఉండేవి. ఆ తొడల కింద అట్టల కింద ఊడిపోయింది. 2 సంవత్సరాల పైచిలకు ఆయన ఎవ్వరితో మాట్లాడలేదు, నోరు విప్పి ఒక్క మాట మాట్లాడలేదు. ఆ తర్వాత ఆయన ఒకసారి మాట్లాడదామని ప్రయత్నం చేశారు, కానీ నోరు రాలేదు. ఎందుకని అంటే మాట్లాడదాని ప్రయత్నం చేసినా అప్పటికి మాట్లాడే అలవాటు పోయింది కనుక ఇక ఆయన స్వరపేటిక శబ్దోత్పత్తి యందు విఫలమైంది. ఆ అని తర్వాత మాట్లాడడం మెల్లిగా తర్వాత మొదలుపెట్టారు. ఆయన కాగితం మీదే రాశారు చాలా కాలం. అటువంటి స్థితిలో ఆ పిల్లవాడు చాలా చిన్నవాడే అసలు నిజానికి అప్పటికే. చూడండి, మనం అరుణాచల క్షేత్రానికి వెడితే, పాతాళలింగ దర్శనానికి వెడితే పాతాళలింగం దగ్గర ఒకప్పుడు కూర్చుని తపస్సు చేసిన రమణుల ఫోటో ఉంటుంది. మీరు చూస్తే ఆశ్చర్యపోతారు. అది కారుణ్యజలం అంటే ఎక్కడి నుంచి వచ్చింది, ఏ సాధన వల్ల వచ్చింది, ఎలా వచ్చింది అంటే చెప్పలేం. కానీ ఏ గురువుగారు ఉపదేశం చేశారు? గురువైనా మంత్రోపదేశం చేశాడా? ఏం లేదు కదా. ఏ గురువైనా ఆయనకి సాధన చెయ్యి అని చెప్పాడా? ఏ గురువైనా హఠయోగం నేర్పాడా? మరి ఎలా వచ్చింది? లోకంలో సాధారణంగా పరమేశ్వరుని చేరుకోవడానికి మార్గాలు అవే. ఒక మంత్రాన్ని ఉపాసన చెయ్యడం, ఒక యోగాన్ని నేర్చుకోవడం, భక్తి మార్గం, జ్ఞాన మార్గం, కర్మ మార్గం, వాటిలో ప్రయాణం చేయడం, ఇవి సామాన్యమైన మార్గాలు. మరి ఈ పిల్లవాడికి ఎలా వచ్చాయి అంటే ఆ పిల్లవాడికి ఎవ్వరూ చెప్పకపోయినా వచ్చాయి. కాబట్టి లోకంలో ఎవరికీ మంత్రాలు అక్కర్లేదు, లోకంలో ఎవరికీ గురువు అక్కర్లేదని తీర్మానం చేస్తే అంతకన్నా దౌర్భాగ్యమైన విషయం ఇంకొకటి ఉండదు. కానీ ఆయనకు అలా చెల్లింది. కానీ ఏంటంటే ఆయనకి ఒక గురువు ఉన్నారు. ఆయన ఎవరో తెలుసా అండి? పరమేశ్వరుడే. ఏనాడు అరుణాచలం అన్నప్పుడు ఆయన మనసులో పొంగొచ్చిందో ఆనాడు పరమేశ్వరుడు గురువుగా నిలబడ్డాడని గుర్తు. ఆయనకి గురువు లేడు, మాకు గురువు అక్కర్లేదు, ఆయనకి మంత్రం లేదు, మాకు మంత్రం అక్కర్లేదు అని మనం అనుకోకూడదు. రమణులే చెప్పారు ఒకనొకప్పుడు తన మేనల్లుడు సంధ్యావందనం మానేస్తే. అసలు లోకంలో అన్నిటికంటే పెద్ద హెచ్చరిక ఏంటో తెలుసా అండి? జ్ఞానిని అనుకరించవద్దు, జ్ఞానిని అనుకరించలేవు, అజ్ఞానిని అనుకరించవద్దు. ఈ 2 హెచ్చరికలు వేదాంతంలో ఉంటాయి. జీవితంలో బాగా జ్ఞాపకం పెట్టుకోవాల్సినవి ఇవే. రమణ మహర్షి జీవితాన్ని మనం తెలుసుకున్నాం అనుకోండి, తప్పులేదు. కానీ
రమణులంత అయ్యారు అంటే ఆయన గత జన్మల్లో చేసిన సాధన బలం ఆయన్ని ఒక జన్మలో ఆ స్థాయికి తీసుకువెళ్ళింది తప్ప రమణ మహర్షి చేశారు కాబట్టి నేను కూడా అలా చేయగలనని అనుకున్నాం అనుకోండి, ఆయనలాగా మనం ఒక గంట సేపు ఉండలేం. ఒక జ్ఞానిని మనం అనుకరించలేం, మనకు సాధ్యం కాదు. మనం పాతాళలింగం దగ్గరికి వెళ్ళి కూర్చుని ఆయన డొంకల్లో తేళ్ళు జరులు పాతుతున్న ధ్యానం చేసుకున్నారు అని తెలుసుకున్నాం. పాతాళలింగం దగ్గర ఆయన వెళ్ళి కూర్చున్నట్టు మనం వెళ్ళి కూర్చోగలమా? డొంకల్లో తేళ్ళు జరులు కొరుకుతుంటే కూర్చోవడం సాధ్యమవుతుందా మనకి? కాబట్టి జ్ఞానిని అనుకరించకూడదు, అజ్ఞానిని అనుకరించవద్దు అంటారు. అజ్ఞాని చెప్పాలంటే ఒక ఎక్స్ట్రీమ్. వాడు ఎలా ఉంటుందంటే సంధ్యావందనం చెయ్యక్కర్లేదు, తద్దినం పెట్టక్కర్లేదు, దేవుడు ఎక్కడున్నాడు, ఇక్కడ తద్దినం పెడితే నీకు అక్కడ చచ్చిపోయిన వాడికి పైకి అందుతుందా, వాడిని ఇంకా మనం ఎటువంటి సమయంలోనూ సర్ది చెప్పలేం, అలా మాట్లాడుతూ ఉంటారు. వాడిని అనుకరించకూడదు, జ్ఞానిని అనుకరించలేం. ఈ మధ్యలో మనకు ఒక సాధన ఉంటుంది. ఈ సాధన చేత మనం జ్ఞానిని కావాలి. భక్తితో కూడిన కర్మాచరణం వలన ఈశ్వరానుగ్రహంతో ఎప్పుడో జ్ఞానం ఏర్పడుతుంది. ఆ జ్ఞానం ఏర్పడడం అనేది ఎలా ఉంటుందో తెలుసా అండి? ఇంకా మరుపు రాదు, అది తెలిసిపోతుంది. ఇంకా నేను ఆత్మ, నేను శరీరం కాదు అన్న విషయం మనకు తెలిసిపోతుంది. అదే జ్ఞాని అవడం అంటే. అది కృతకంగా అంటించుకుంటే రాదు, అది ఈశ్వరుడి అనుగ్రహం చేత వస్తుంది. ఆ ఈశ్వరానుగ్రహం దేనివల్ల వస్తుంది? భక్తితో కూడిన కర్మాచరణం వల్ల వస్తుంది. భక్తి అన్నమాటకు అర్థం ఏమిటి? వేదం ఎలా చెప్పిందో అలా బతకడం. వేదం ఎలా చెప్పిందో అలా బతికితేనే పండుతుంది. అలా లేని నాడు పండలేరు అంటే మోక్షాన్ని పొందలేరు, అది కుదరదు. ఏ మార్గంలో వెళ్ళాలో ఆ మార్గంలో వెళ్ళిన వాడికి ఆ లక్ష్యాన్ని చేరడం సాధ్యమవుతుంది. అంతేగాని నా ఇష్టం వచ్చిన మార్గంలో నేను వెడతాను, పరమేశ్వరుని చేరుకోవాలనుకుంటే అది తప్పే అవుతుంది. అలా కుదరదు. రమణతత్వం అంటే అదే. ఆయనకి యథార్థ జ్ఞానం ప్రకాశించింది. దేనివలన? సాధన చేయవలసిన అవసరం లేదు, మంత్రోపదేశం చేసుకోక్కర్లేదు, మంత్రజపం చెయ్యక్కర్లేదు. ఆ అవసరం లేకుండా అదంతా అయిపోయింది. మరి ముందు కొంతకాలం ఎందుకలా ఆడుకుంటూ ఉండిపోయారు? అది కూడా మనకి అనుమానమే కదండి. ఇప్పుడు ఒకళ్ళు జ్ఞాని అయ్యారు, లేదా ఒకళ్ళు మంచి పేరు తెచ్చుకున్నారు అంటే మనకి అనుమానాలు ఎక్కువైపోతూ ఉంటాయి. అనుమానాలు, సంశయాలు, సందేహాలు ఎక్కువ వచ్చేస్తూ ఉంటాయి. వాళ్ళు ఏదో రకంగా అయ్యారు, ఎందుకు పోన్లే అని ఒక దండం పెట్టుకుని విధిలేయడం అనేది మన మనుష్య జన్మలో ఉండదు. ఇక్కడ ఈయన ఎందుకు అలాగా ముందంతా అలా చేశారు, ఇప్పుడు ఎందుకు అలా అయిపోయారు అనే అనుమానం మనకి కలుగుతుంది. ఆయనకి ప్రారబ్ధం అనేది మిగిలిపోయింది. పూర్వజన్మలో చేసిన ఆ ప్రారబ్ధం కూడా పూర్తి అయిపోవాలి. అది కూడా పూర్తయిపోతే తప్ప ఆ జ్ఞానం కలగదు, ఆ పంట పండదు. అది ఒకసారి పండింది అంతే, ఆయనకి ఇంకా తెలిసిపోయింది. అంతే కదండి. పూర్వజన్మలో చేసుకున్న పాప ఫలితాలే ఈ జన్మలో కూడా ఆ వాసనలు వస్తూ ఉంటాయి. కొంతమంది చూడండి, పుట్టిన దగ్గర నుంచే ఓ 3వ ఏడుపుల్లో 4వ ఏడుపుల్లో పిల్లవాడో చక్కటి సంగీతాన్ని పాడేస్తూ ఉంటారు. వాళ్ళు ఇలాగా టీవీల్లో చూసినా లేకపోతే ఎవరైనా పాడింది చూసినా వెంటనే పట్టేసుకుని మన్నాడు ఇంటికి వచ్చేసి పాడేస్తూ ఉంటారు. అతను పూర్వజన్మలో ఏ గాంధర్వుడో ఏదో అయ్యుంటాడు, అందుకనే అంత తొందరగా పట్టుకోగలరు. ఇంకొంతమందికి మనం చిన్నప్పటి నుంచి వాడికి 25 ఏళ్ళు వచ్చేంత వరకు నేర్పిస్తున్న సంగీతం అనేది సరిగ్గా పాడడం రాదు, ఎప్పుడూ అపశృతి జరుగుతూనే ఉంటుంది. కాబట్టి అది పూర్వజన్మ సుకృతం. అలాగే ఇంకొంతమంది చదువుల్లో తెలివితేటలు చూపిస్తూ ఉంటారు. ఇలా చెప్పగానే ఆ టీచర్లు ఇలా పట్టేసుకుంటూ ఉంటారు. ఏకసంధాగ్రాహులు అంటారు చూసారా, ఆ రకంగా. అలాగే ఇంకొంతమంది డ్రాయింగ్లో, ఇంకొంతమంది మ్యాథ్స్లో, అలాగ రకరకాల మంది రకరకాలుగా కొంతమంది ఇలా ఇలా అలా అలాగా ఏదో చెప్పేసి ఒక మంచి ఉపయోగపడే వస్తువుని తయారు చేసేస్తూ ఉంటారు. అటువంటి రకరకాలైన విద్యలు చేయగలుగుతున్నారు అంటే వాళ్ళకి పూర్వజన్మ సుకృతం ఉంటుంది. అలాగే ఇంకొంతమంది ఉంటారు, వాళ్ళు ఏమీ చేయరు, చక్కగా వాళ్ళ పనేదో వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. వాళ్ళు ఒకళ్ళ జోలికి పోరు, ఒకళ్ళని వాళ్ళ జోలికి రానివ్వరు, ధర్మంగానే ఉంటూ ఉంటారు. కానీ వాళ్ళకి అనారోగ్యరీత్యా ఏ బీపీయో షుగరో ఏదో వచ్చేస్తూ ఉంటుంది. దానికి కారణం ఈ జన్మలో నేనేమీ తప్పు చేయలేదు, ఎంతో చక్కగా ఉంటున్నాను, అందరినీ చూసుకుంటున్నాను అనుకుంటారు. కానీ అది పూర్వజన్మ
చేసిన ఫలితం, పూర్వజన్మలో చేసిన ఫలితం ఈ జన్మలో అనుభవించాలి. కాబట్టి వాళ్ళకి అటువంటి రోగాలు రావడము, లేకపోతే ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. అయినప్పటికీ ఈ జన్మలో కూడా ధర్మంగా నడుస్తూ ఈశ్వరుణ్ణే నమ్ముకుని ఉన్నాడే అనుకోండి, పూర్వజన్మలో చేసిన మహాపాపం ఏదైనా ఉండి అతని మీద ఒక పెద్ద కరెంటు స్తంభం పడి అతని తల పగిలిపోవాలి అని రాసి ఉందనుకోండి, ఈ ఈశ్వరుని నమ్ముకుని భక్తిలో తేలియాడుతూ ధర్మపదంగా నడుస్తున్నాడు కాబట్టి అతని మీద ఏ చెట్టు మించో ఒక ఆకు ఆ సమయానికి రాసేస్తుంటారు కదండి, బ్రహ్మగారు రాసేసి పెడతారు మనకి ఏ సమయంలో ఏం జరగాలి అన్నది. ఆ రకంగానే జరుగుతూ ఉంటుంది. మనం ఎంత టైం టేబుల్ వేసుకుని ఎంతలా చేసి ఈ టైంకి ఇలా పెడదాము అని అంటే అది గనక మన రాతలో లేకపోతే ఆ సమయానికి ఎవరో వచ్చి మనల్ని అడ్డంకి వేయడము, లేకపోతే ఏదో ఒక రకంగా మనకి అనారోగ్యం చేసి ఆ అనుకున్న ప్రయాణం ఆగిపోవడము, కనీసం పూజా గదిలోకి వెళ్ళి పూజ చేసుకోవాలనుకున్న సమయం కూడా ఈశ్వరుడే అనుగ్రహిస్తాడు. ఆ బ్రహ్మ రాసిన రాత వల్లే మనం ఆ కాసేపు భగవంతుని స్మరించగలుగుతాం. లేదు అనుకోండి, సరిగ్గా దండం పెట్టుకునే టైంకి ఎవరో రావడము, మనం పెట్టుకోవాలి అనుకున్నదంతా అయిపోయి ఇక మనస్సు స్థిమితం లేకుండా ఉండే సమయానికి వాళ్ళు వెళ్ళడం. బహుశా 8కో దండం పెట్టుకుందాం అనుకుంటాం, పొద్దున్నే ఒకళ్ళు రావడం, అక్కర్లేని ఆసమ్మ బోసమ్మ కబుర్లన్నీ చెప్పడం, మెల్లిగా 9:30, 10కి ఏదో ఇంకా అయిపోయింది చాలా కబుర్లు చెప్పేసుకున్నాం అన్నట్టుగా వెళ్ళిపోతూ ఉండడం, లేకపోతే ఎవరో వస్తారు వాళ్ళకి స్టేషన్ దగ్గర ఇదేదో అందించండి అని ఒక కబురు రావడం. కాబట్టి మనం ఆ రోజు ఏం చేయగలం? ఇంకా దండం పెట్టుకోలేం. ఊరికే మనసులో ఓసారి నమస్కారం పెట్టేసుకుని గబగబా వచ్చే వాళ్ళకి ఆతిథ్యం ఇవ్వడంలో మునిగిపోతూ ఉంటాం. గుళ్ళకి వెళ్ళాలన్నా చూడండి, ఒక్కొక్కసారి ఎంతో తయారయ్యి రేపు ఎలా అయినా సరే గుడికి వెళ్ళాలి అని ముందు రోజే రెడీ అయిపోతూ ఉంటాం. అన్నీ సిద్ధం చేసుకుని చక్కగా వెళ్ళొద్దాం పొద్దున్నే అనుకుంటాం. సరిగ్గా పొద్దున్నే ఏదో వార్త రావడము, లేకపోతే ఎవరో రావడము, ఏదైనా ఫోన్లు రావడము, ముఖ్యమైన విషయాలు, పిల్లల కొంట్లో బాగుండలేదని తెలియడము, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇదంతా కూడా ఈశ్వరానుగ్రహం అని నమ్మినప్పుడు మనం ఈశ్వరుణ్ణి ప్రార్థించి మనం గత జన్మలో చేసిన పాపాలను కూడా తొలగించు స్వామి అని దండం పెట్టుకుని ఆయననే భక్తిగా నమ్మి ధర్మపదంగా నడుస్తూ ఉన్నాం అనుకోండి, ఏ సమయానికి మనకు కరెంటు స్తంభం వచ్చి నెత్తి మీద పడాలి అని ఉంటుందో దాన్ని తప్పించి ఒక చెట్టు మీద ఆకు మన మీద పడేటట్టుగా పెడతాడు. అక్కడ ఆ పాపాన్ని తొలగింపచేస్తాడు. కాబట్టి భగవంతుణ్ణి నమ్ముకున్న వాళ్ళకి ఎటువంటి బాధ ఉండదు. అందుకే ఈయన పూర్వం అంటే చిన్నప్పుడు ఆడుకుంటూ ఉన్నాడు, ఎటువంటి ఇది లేకుండా, అంటే పూర్వజన్మలో ఉన్న ప్రారంభం మిగిలిపోయింది. అది పూర్తయిపోతే తప్ప ఆ జ్ఞానం కలగదు, ఆ పంట పండదు. అదొకసారి పండింది అంటే ఆయనకి తెలిసిపోయింది. ఇక ఆయన ఎప్పుడు కూర్చున్నారు, ఆయన ఇంకా ఏదో తపస్సు చేశారు అన్నమాట ఏమనాలో అర్థం కాక అనడం అంతే. ఆ శరీర స్థాయిని దాటిపోయి ఆత్మస్థాయిలో నిలబడిపోతే ఇక నేను బ్రహ్మం అన్న మాట ఎరుకులోకి వచ్చేస్తే బ్రహ్మంగా నిలబడిపోయిన వాడికి రెండవ వస్తువు లేదు. ఇది మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సిన విషయం. దీన్ని అద్వైతానుభూతి అని పిలుస్తారు. అద్వైతానుభూతి అన్నమాట శంకర భగవత్పాదుల ప్రయోగం, వేదాంత తర్గం. అద్వైతానుభూతి అన్న మాటకు అర్థం ఏమిటంటే రెండవది లేని స్థితి. బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇది. రమణులు అనుభవించిన స్థితి రమణతత్వము కొత్తది కాదు. రమణతత్వం వేదాంతాంత మార్గం, అంతర్గతం, వేదానికి అంతర్గతం. వేదం చెప్పిన సత్యం రమణులు అనుభవించారు. ఏ మహాపురుషుడైనా అదే అనుభవిస్తాడు. అది కాక అనుభవించడానికి ఇంకొకటి లేదు, అదే అనుభవించాలి చరమస్థాయిలో. కాబట్టి ఆయన ఆ పరబ్రహ్మంగా సమాధిలో ఉండిపోవడంలో ఇక శరీర స్పృహ లేదు. అప్పుడు ఉన్నది ఒకటే. అందుకే ఆయన తరచుగా ఒక మాట అంటూ ఉండేవారు, ఆయన శరీరం వార్ధక్యంలోకి వెళ్ళిపోయిన తర్వాత సర్కోమ వ్యాధి వచ్చింది. ఇక విపరీతమైన జ్వరం వచ్చి ఆయన వణికిపోతుంటే ఆయన శరీరం పతనమైపోతుంది, పడిపోతుంది. అటువంటి సమయంలో చుట్టూ ఉన్న వాళ్ళు చేరి ఏడ్చారు. భగవాన్, మీరు చచ్చిపోతారేమో అని మాకు భయంగా ఉందని ఆయన అన్నారు. నేను చచ్చిపోతానా? నాకు చావులేదుగా, ఇది చచ్చిపోతుంది అని శరీరం కేసి చూపించారు. ఇది అద్దెకొంప, అద్దెకొంపలో ఉన్నవాడు ఖాళీ చేయాలిగా, నేను వదలాలిగా. అంటే భగవాన్ మీరు మాకు దగ్గరగా, అంటే దక్కకపోవడానికి నేను వెళ్ళిపోవడానికి చోటెక్కడుంది, నేనంతా నిండిపోయానుగా, నేనెక్కడికెడతాను, అంతటా నిండి ఉన్నాను అన్నారు ఆయన. మనం నమ్మగలిగితే ఇప్పుడు మనం చెప్పుకున్న మాటలు మన మధ్యలో ఆయన ఉన్నారు అనే విషయాన్ని చెప్తూ ఉంది.
ఉండి ఆయన కూడా వింటున్నారు. మనం రికార్డ్ చేసుకుని వింటున్నా, నేను చదువుతున్నా, ఆయన మనలోనే ఉండి అందులో అరుణాచలేశ్వరుడి మహత్యం గురించి మనం ఆయన వైభవం గురించి చెబుతున్నామంటే రమణులు ఎందుకు ఉండరండి? ఎప్పుడైతే రామాయణం ఎక్కడ వినబడుతుందో, ఎక్కడ చదవబడుతుందో, ఎక్కడ చూడబడుతుందో అక్కడ హనుమ వచ్చి ఆయన కూడా మన పక్కన ఒక స్థలం ఏర్పాటు చేసుకుని కూర్చుని వింటూ ఉంటారని మనం రామాయణంలో విన్నాం. అలాగే అరుణాచల వైభవం చెబుతున్నప్పుడు ఆయన రమణ మహర్షి వినకుండా ఉంటారా? ఆయన ఉండి వింటూనే ఉంటారు. అది అచలం ధ్రువం, అది కదలడానికి చోటు లేదు. ఆత్మ సర్వత్రా పరివ్యాప్తమైపోయి ఉంటుంది. అది శరీరంలో ఉంటే రమణ అని మనం పిలిచాం. ఆయన మాత్రం అలా పలకలేదు. ఆయన ఎప్పుడూ దీన్ని సాక్షిగా చూస్తూ ఉండేవారు. ఇది 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 అనేవారు తప్పితే నేను అనేవారు కాదు. శరీరాన్ని ఎప్పుడు దీనికి నెప్పెట్టింది, దీనికి కాలు మీద కురిపేసింది అలా అంటూ ఉండేవారు. ఎవరైనా ఇంకొక ప్రాణి కనబడదనుకోండి, ఆయన శరీర భావనతో చూసేవారు కాదు. దానిలోని ఆత్మ, తనలోని ఆత్మ అభిన్నం. అది ఆ శరీరాన్ని తొడుక్కుంది, ఇది దీన్ని తొడుక్కుంది, లోపల ఉన్నది ఒకటేగా. అయినప్పుడు అది దీనినెందుకు చెనుకుతుందన్న భావనలో ఉండేవారు. అందుకే ఒక పాము అలా వెళ్ళిపోతుంటే వారు నిన్నను కూడా వచ్చారు, ఇవాళ వచ్చారనేవారు తప్ప పాము వచ్చింది అనేవారు కాదు. ఆయన దృష్టిలో అంతటా ఆత్మయే, ఆత్మ కానిది లేదు. ఆ స్థాయిలోకి వెళ్ళిపోయారు ఆయన. అయితే ఈ పాతాళ గంగలోంచి ఆయన ఎలా బయటకు వచ్చారు, ఆయనకి నొప్పి అది తెలిసిందా ఏమిటి అనే విషయాలన్నీ కూడా రేపటి పారాయణంలో తెలుసుకుందాం. ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణ శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణ శివ. ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః.